ఆంధ్ర కింగ్ తాలూకా ఇక చాలా రోజుల నుంచి మన రామన్నకైతే హిట్ అయితే లేకపోయా. ఇక గత సినిమాలు చూసుకుంటూ పోతే ఇంకో సినిమాకి హిట్ అయితే ఎన్ని ట్రై చేసినా వర్కౌట్ కాలేదు మన రామ్ పోతినేని గారికి. అండ్ ఇప్పుడు వచ్చేసాడు మన ఆంధ్ర కింగ్ తాలూకా. ఆంధ్ర కింగ్ తాలూకా ఇక ఆంధ్ర కింగ్ తాలూకా అంటే ఎలా ఉండబోతుంది అంటే కంప్లీట్ ఒక ఫ్యాన్ తన అభిమాని కోసం ఏదైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు అనేదే కథనం కనబడుతుంది. అండ్ ఇక స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది, నువ్వు ఉంటే చాలే, అది ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అయింది. అట్ ద సేమ్ టైం రామ్ పోతినేని ఇంకా భాగ్యశ్రీ బోర్సే ఇద్దరు పేరు చాలా క్యూట్ గా కనబడ్డారు, జబర్దస్త్ ఉన్నారు ఇద్దరు. అండ్ పాట కూడా ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చింది టీజర్ లా క్లియర్ కట్ గా తెలిసిపోయింది మళ్ళీ ఏంటంటే రామ్ పోతినేని ఉపేంద్ర అభిమాని అని. ఇక తన కోసం ఏదైనా చేస్తాడు, ఎంతైనా దూరం పోతాడు. ఇక అదే సినిమా ఉండబోతుందని అనుకున్నాను. పెద్ద క్యూరియాసిటీ జనరేట్ చేయలేదు, ఎందుకంటే ఇంతకు ముందు మనం చూసినే ఇవన్నీ. ఒక అభిమాని తన హీరో కోసం ఏం చేస్తాడు అనేది మన అందరికి తెలిసిందే. సో ఇలా వెరైటీ ఏముంటది అనేది టీజర్ వరకు ఏం పెద్దగా చూపెట్టలేరు కాబట్టి ఓకే ఓకే అనిపించింది. ఆ తర్వాత మళ్ళా సాంగ్స్ వచ్చినాయి. సాంగ్స్ అన్ని వరకు బాగానే ఉండే, పేరు మాత్రం చాలా ఫ్రెష్ ఉంది, ఇద్దరు చాలా బాగా కనబడ్డారు సాంగ్స్ వరకు. ఇక ట్రైలర్ వచ్చింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే టీజర్ ఏడైతే ఖతమైందో ఆ నుంచి మళ్ళీ షురు అయింది. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఇచ్చిండు. తన అభిమాని ఎవరైతే ఉపేంద్ర ఉన్నాడో తన కోసం వెతుక్కుంటూ వస్తాడు అనేది ఒక పాయింట్ క్లియర్ కట్ గా చూసింది. సో ఇది ఒక అభిమాని ఇంకొక ఫ్యాన్ మధ్య, ఒక హీరో ప్లస్ తన అభిమాని మధ్యలో జరిగే కథలాగా కనబడుతుంది. సో స్టోరీ ఏదో కొత్తగా కనబడుతుంది పాయింట్. సో టీజర్ లో ఫ్రెష్ కనబడలేదు, కానీ ఈ పాయింట్ ఒకటి మాత్రం ఫ్రెష్ కనబడ్డది. సో ఎంతవరకు ఈ ట్రైలర్ రిలీజ్ అయినాక అట్ ద సేమ్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసుకుంటే మన విజయవాడను వైజాగ్లను ఒక డ్రోన్ షో జరిగింది, టెరిఫిక్ ఉండే చూడ్డానికి. అండ్ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ కాన్సర్ట్ అన్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్నారు, ఇలా చాలా చేసుకుంటూ వెళ్ళారు. అట్ ద సేమ్ టైం ఒక స్టేజ్ పైన మన రామ్ పోతినేని గారు ఒక ఎనర్జెటిక్ సాంగ్ కూడా పాడారు. సో గైస్, ఆల్ ఇన్ ఆల్ చాలా పుష్ చేశారు సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేయడానికి. అట్ ద సేమ్ టైమ్స్ టికెట్స్ కూడా బాక్స్ ఆఫీస్ వైస్ తెగాలని చాలా చాలా అంటే చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా పుష్ చేశారు సినిమాని. సో ఫైనల్ గా ఇప్పుడు మన బుక్ మై షోలో టికెట్స్ కూడా అవైలబుల్ కి వచ్చాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఈ ట్రైలర్లు, ఈ భాగ్యశ్రీ బోర్సే అండ్ రామ్ పోతినేని ఇద్దరు ఒక ఫ్రెష్ పేర్. అట్ ద సేమ్ టైం చాలా ప్రమోషన్స్ చేశారు. సో బాక్స్ ఆఫీస్ వైజ్ ఎలా ఉండబోతుంది, ఎంత క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు జనాలు అనేది దీంట్లో ప్లస్ పాయింట్స్. మనము ప్లస్ పాయింట్స్ ఈ సినిమా చూడడానికి ప్లస్ పాయింట్స్ ఏవి, అట్ ద సేమ్ టైం మైనస్ పాయింట్స్ ఏ ఉన్నాయి ఈ సినిమా గురించి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్లస్ పాయింట్స్ వచ్చేసి రామ్ పోతినేని అండ్ భాగ్యశ్రీ బోర్సే ఓ లీడ్ పేరు, చాలా ఫ్రెష్ పేరు, చాలా క్యూట్ గా కనబడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ఉండబోతుంది ఈ సినిమాలో, అది క్లియర్ గా తెలుస్తుంది. సెకండ్ థింగ్ మెయిన్ వచ్చేసి స్టోరీ జస్ట్ ఒక ఫ్యాన్ అండ్ ఒక అభిమాని కోసం అనేది కాకుండా ఇందులో ఎవరినైతే అభిమానిస్తున్న హీరో ఎవరున్నా వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక స్టోరీ, ఒక యాంగిల్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో ఫ్రెష్ గా ఉండబోతుంది స్టోరీ. అండ్ థర్డ్ వచ్చేసి మన ఎనర్జెటిక్ రామ్ పోతినేని, తన కోసము మనము చూడాల్సిన మూవీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మైనస్ పాయింట్స్ అంటే మైనస్ అని కాదు, కానీ క్యూరియాసిటీ ఎందుకు అంత జనరేట్ కొన్ని ఆస్పెక్ట్ చేయలేకపోతుంది అంటే ఈ స్టోరీ ఇంతకు ముందు చూసిన సినిమాల్లో స్టోరీ లాగా కనబడుతుంది. ఏదైతే అభిమాని కోసం చేయడం కానీ ఇది కానీ అది కానీ అలా కనబడుతుంది. కానీ పాయింట్ ఒక్కటి మాత్రం ఫ్రెష్గా ఉంది, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి మనం. సో అది అంత అనిపించలేదు. రెండోది కొద్దిగా మన ఏమంటారు, ఆ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో అది కూడా అంత ఇంప్రెసివ్ అనిపించలేదు, బాగానే అనిపించింది ట్రైలర్ కట్. స్టోరీ క్లిక్ అయితే అన్ని క్లిక్ అయ్యేటట్టు అనిపిస్తున్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఇది కాంబినేషన్ అనేది ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో చాలా ఉంటది కాబట్టి కాంబినేషన్స్ అనేటి కొత్త డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టరే ఉన్నారు కాబట్టి కంప్లీట్ రామ్ పోతినేని షోల్డర్స్ పైన డిపెండ్ అయి ఉంటది ఈ సినిమా కానీ. సో అది గైస్. అట్ ద సేమ్ టైం రీసెంట్ గా ఇప్పుడు మనకు బుక్ మై షోలో కానీ బాక్స్ ఆఫీస్ పైన కానీ మనకు టికెట్స్ అవైలబుల్కి వచ్చినాయి. ఇక టికెట్స్ అవైలబుల్కి వచ్చినాక చూసుకుంటే
సో ఫార్ గ్రాఫ్ డౌనే ఉన్నాయి, గ్రాఫ్ డౌనే ఉందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది బుక్ మై షో టికెట్ సేల్స్ లో. అండ్ చూద్దాం, ఇంకా మనకు ఇంకొక రోజు ఉంది కాబట్టి. ఈ సినిమాకి నాకేమనిపిస్తుందంటే జనాలు అంత క్యూరియాసిటీతోని ఎదురు చూస్తున్నట్టయితే కనబడతలేదు, ఎందుకంటే బుకింగ్స్ కొద్దిగా డల్ గానే ఉన్నాయి. సో వర్డ్ ఆఫ్ మౌత్ ఆంధ్ర కింగ్ తాలూకాకి చాలా ఇంపార్టెంట్. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ కనుక మంచిగా ఉందని టాక్ వస్తే 100% బాక్స్ ఆఫీస్ పైన కలెక్షన్స్ మూత మోగిపోతుంది. బట్ సో ఫార్ మాత్రము జనాలు అంత ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నట్టయితే కనబడతలేదు, ఎందుకంటే మన మెయిన్ కుక్కట్పల్లి ఏరియా, కుక్కట్పల్లి సెంటర్స్ లో చూసుకుంటే కూడా ఫస్ట్ లాంచ్ చేసిన అంత హౌస్ఫుల్స్ కాలేవు. చూద్దాం, ఇంకొక రోజు అయితే ఉంది. ఐ మైట్ బి టూ ఎర్లీ టు సే ఆల్ దీస్ థింగ్స్. కానీ సో ఫార్ అయితే టికెట్ సేల్స్ అంత హై, జనాలు అంత ఆసక్తికరంగా సినిమా చూడాలని వెయిట్ చేసలేదు. ప్రమోషన్స్ మాత్రం భారీ ఎత్తున చేశారు. కాన్సర్ట్స్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని, డ్రోన్ షోలు అని, ఎవ్రీథింగ్ చాలా చాలా భారీగా చేశారు ప్రమోషన్స్. సో గైస్, ఈ సినిమా మనకు థియేటర్స్ లో 27th నవంబర్ ఆ రోజు రిలీజ్ కాబోతుంది. నేను కూడా వెళ్ళి చూస్తున్నాను, మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ దగ్గరున్న థియేటర్స్ లో వెళ్ళి మీరు తప్పకుండా చూసి అండ్ మళ్ళీ నా ఛానల్ని వచ్చి చూడండి ఫుల్ రివ్యూ కోసం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Catch you until my next video. Bye.